చాలా మంది డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక సీరియస్ మిస్టేక్ చేస్తారు. మనీ కంట్రోల్, వాల్యూ రీసెర్చ్ ఇంకా వారి డీమాట్ అకౌంట్స్‌లో 5 స్టార్ రేటింగ్ ఉన్నవి చూసి ఫండ్స్ సెలెక్ట్ చేస్తారు. ఇది చాలా రాంగ్ అప్రోచ్. 2035, 2039 క్రికెట్ వరల్డ్ కప్ టీమ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈరోజు 5 స్టార్ రేటింగ్ ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాదు కావాల్సింది. రేటింగ్స్ ప్రతి సంవత్సరం మారుతుంటాయి. సో 10 సంవత్సరాల తర్వాత పెర్ఫార్మ్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ముంబైలో ఒక టాప్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజరు డిఎస్‌పి స్మాల్ క్యాప్ ఫండ్ రికమెండ్ చేస్తాడు. మనీ కంట్రోల్‌లో అది 1 స్టార్ రేటింగ్ ఉంది. అయినా రికమెండ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ రేటింగ్ ఇంపార్టెంట్ కాదు. 2035లో మీరు విత్‌డ్రా చేసేటప్పుడు ఆ ఫండ్ స్టార్ అవుతుందా కాదా అన్నదే ఇంపార్టెంట్. సో రెగ్యులర్ ప్లాన్‌లో అడ్వైజర్ ఇచ్చే ఎక్స్‌ట్రా వాల్యూ ఏంటంటే మీకు 5 స్టార్ ఉన్న ఫండ్స్ కాదు. ఫ్యూచర్‌లో బెస్ట్ ఇచ్చే ఫండ్స్ సెలెక్ట్ చేస్తాడు. అలాగే రాంగ్ ఫండ్స్ నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాడు. అలాగే సెక్టార్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్‌లో అవసరమైనప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయిస్తాడు. ఇక అతి ముఖ్యంగా ఫోమో నుండి మిమ్మల్ని కాపాడుతాడు. మరీ ముఖ్యంగా మీరు మీ గోల్ చేరుకోవడానికి మీకు అండగా ఉంటాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5 స్టార్ రేటింగ్ ఫండ్స్ అనేవి ఎప్పుడూ బెస్ట్ ఫండ్స్ కాదు. ఫండ్స్‌ని డీప్‌గా అనలైజ్ చేయగలిగిన అడ్వైజర్ వద్ద ఉండడమే మీరు చేసే స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు.